ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నవ్వులతో నిండిపోతుంది. వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లరులు, అమాయకమైన మాటలు రోజంతా మనల్ని సంతోషంగా ఉంచుతాయి. మా బాబు కూడా అలానే ఉంటాడు. నేను వంటగదిలో పనిచేస్తుంటే నా వెనకాలే తిరుగుతాడు. ఒకసారి ఏం చేస్తున్నావు అని అడిగితే అమ్మకి హెల్ప్ చేస్తున్నా అని చెప్పాడు. కానీ హెల్ప్ కంటే అల్లరే ఎక్కువ. అయినా ఆ చిన్న చేతులు పట్టుకుని తిరిగే ప్రేమలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. పిల్లలు మనం చెప్పేది కంటే మనం చేసేది ఎక్కువగా నేర్చుకుంటారు. మన మాటలు, మన ప్రవర్తన, మన అలవాట్లు వాళ్లకు పాఠాలుగా మారతాయి. అందుకే వాళ్లతో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా ఉండాలి. పిల్లల నవ్వు నిజమైన ఆనందం. వాళ్లతో గడిపే ప్రతి క్షణం తిరిగి రాని మధుర జ్ఞాపకం. పెద్దయ్యాక మనకు గుర్తుండేది వాళ్ళు చేసిన అల్లరి, వాళ్ళు చెప్పిన అమాయకమైన మాటలే. సామెత చెప్తా వినండి. మొక్కై వంగనిది మానై వంగదు. పిల్లలకు చిన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పితే వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు.